పురి జగన్నాథుడి విగ్రహం చూస్తే కాళ్ళు చేతులు లేవు. చాలామంది ఇది ఇన్కంప్లీట్ మూర్తి అనుకుంటారు, కానీ నిజం అది కాదు. దీని వెనకాలో ఒక పెద్ద రహస్యమే ఉంది. అదేంటో చూద్దాం రండి. ఇంద్రద్యుమ్న మహారాజు విశ్వకర్మని పిలిచి జగన్నాథుడు, బలభద్రుడు అలాగే సుభద్రమ్మల మూర్తులు చేయమని అడిగాడు. విశ్వకర్మ ఒక కండిషన్తో ఈ పని స్టార్ట్ చేస్తాడు. నేను లోపల పని చేస్తున్నంత వరకు డోర్స్ ఓపెన్ చేయకండి అంటాడు. కానీ మహారాజు ఓపిక లేకుండా వర్క్ కంప్లీట్ అయిందా అని చూడడానికి డోర్ ఓపెన్ చేస్తాడు. అక్కడ విశ్వకర్మ లేడు. మూర్తులేమో హాఫ్ ఫినిష్డ్. పెద్దగా కళ్ళు మాత్రమే అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. మహారాజు దీనిని అసంపూర్ణ రూపం అని అనుకునేలోపే ఆకాశం నుంచి వాణి వినిపిస్తుంది. ఈ రూపమే పరిపూర్ణం. జగన్నాథుడు శరీరానికి మించిన శక్తి. ఆ జగన్నాథుడు ఈ రూపం ద్వారా శరీరం కంటే భక్తే ముఖ్యమని చెప్తున్నాడు. ఇలా వినిపిస్తుంది. ఆ నిజం కూడా అంతే. భగవంతుడు ఇలానే ఉంటాడు అని ఏమీ ఉండదు. అలాగే ఆయన కళ్ళు కాస్మిక్ పవర్కి ప్రతీక. సో ఇప్పుడు మీరే చెప్పండి, ఆ జగన్నాథుడి రూపం మీద మీ ఒపీనియన్ ఏంటి? జై జగన్నాథ్.